Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తమిళనాడు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో అడుగుపెట్టారు ముఖ్యమంత్రి విజయ్. పెరంబూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ తర్వాత టీవీకే ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. అయితే పొట్రేం స్పీకర్ గా ఎంవి కరువప్ప దీనికి సంబంధించి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అసెంబ్లీలోని సీఎం కుర్చీలో కూర్చున్నారు ముఖ్యమంత్రి విజయ్. అయితే ముఖ్యమంత్రిగా విజయ్ పూర్తి స్థాయిలో పెరంబూర్ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. పళనిస్వామి కూడా తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వారి ప్రమాణ స్వీకారాలను ఒకసారి చూద్దాం. ஜோசப் விஜய் எனும் நான் சட்ட முறைப்படி நிறுவப்பெற்றுள்ள இந்திய அரசமைப்பு சட்டத்தில் உண்மையான நம்பிக்கையும் பற்றுறுதியும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் இறையாண்மையையும் ஒருமைப்பாட்டையும் நிலைநிறுத்துவேன் என்றும் நான் மேற்கொள்ள இருக்கும் கடமையை நேர்மையுடன் நிறைவேற்றுவேன் என்றும் உளமாற உறுதி கூறுகிறேன். மாண்புமிகு திரு எடப்பாடி கே பழனிசாமி. சட்டமன்ற பேரவையின் உறுப்பினராக தேர்ந்தெடுக்கப்பட்ட எடப்பாடி கே பழனிசாமி என்னும் நான் சட்ட முறைப்படி நிறுவப்பெற்றுள்ள இந்திய அரசமைப்பு சட்டத்தில் உண்மையான நம்பிக்கையும் பற்றுறுதியும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் இறையாண்மையும் ஒருமைப்பாட்டையும் நிலைநிறுத்துவேன் என்றும் நான் மேற்கொள்ள இருக்கும் கடமையை நேர்மையுடன் நிறைவேற்றுவேன் என்றும் கடவுளிய உறுதி கூறுகின்றேன். మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, తమిళనాడు శాసనసభ సమావేశాలు జరుగుతున్న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలు. సో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. అసలు ఎలా ఉంది సిచ్యువేషన్ హౌస్ లో? పూర్తి అప్డేట్స్ అంటే తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి జోసెఫ్ విజయ్ మొట్టమొదటిసారి కూడా శాసనసభ సమావేశాలకు హాజరయ్యని చెప్పొచ్చు. అసెంబ్లీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినటువంటి సీఎం పూర్తి స్థాయిలో అక్కడ ఎమ్మెల్యేగా కూడా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. పెరంబూర్ నియోజకవర్గం నుంచి ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలి కాబట్టి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో టీవీకి ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం కూడా జరుగుతోంది. ప్రొటెం స్పీకర్ అయినటువంటి ఎంవి కరుపయ్య సమక్షంలో కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో అసెంబ్లీలో ఉన్నటువంటి సీఎం కుర్చీలో కూడా విజయ్ ఆసీనుడైనటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా ప్రొటెం స్పీకర్ ఎంవి కరుపయ్య ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ ప్రమాణాలు అయితే జరుగుతూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో మొదటిసారి అసెంబ్లీకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా గతంలో కూడా ఎమ్మెల్యేలుగా పనిచేసి అసెంబ్లీలోకి వచ్చినటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ క్రమంలో కూడా కొత్త వారితో పాటుగా పాత వారందరూ కూడా అసెంబ్లీకి చేరుకొని ఎవరైతే ఎన్నికల్లో విజయం సాధించారో దానికి సంబంధించినటువంటి వారందరూ కూడా అసెంబ్లీకి చేరుకొని ఈ రోజు వరుసగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో సీఎం కూడా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భాలను మనం చూస్తూ అట్టహాసంగా ఈ కార్యక్రమం మొట్టమొదటిసారి కూడా అసెంబ్లీలోకి అడుగుపెట్టినటువంటి సీఎం కూడా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భాలు చూస్తున్నాం. సిరాజ్. ఎస్ మల్లికార్జున్, ఆల్మోస్ట్ 233 ప్రమాణ స్వీకారాలు రేపటితో పూర్తయ్యేటువంటి అవకాశం కనబడుతుందా? ఎందుకంటే ఎల్లుండే బల నిరూపణకు సమయం ఉంది. కేవలం 3 రోజులు మాత్రమే గవర్నర్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్. రాజు, అంటే 3 రోజుల పాటు 3 రోజుల్లో గవర్నర్ అవకాశం ఇచ్చారు బల నిరూపణ చేసుకోవడానికి అసెంబ్లీలో. నేపథ్యంలో కూడా 233 సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార తంతు కూడా పూర్తయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే రాత్రి వరకు కూడా ఈ సమావేశాలు నిర్వహించేటువంటి ఆలోచనలు కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాతనే కూడా అసెంబ్లీలో బల నిరూపణ జరగాల్సి ఉంటుంది. కాబట్టి ఈ తంతు ఇక్కడ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఎలాగైనా కూడా అందరూ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసే విధంగా కూడా టైం ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్లాలన్న ఆలోచనగా ఉన్నారు. ప్రస్తుతం ప్రారంభమైందని చెప్పవచ్చు. ప్రమాణ స్వీకారం ఫాస్ట్ గా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ క్రమంలో కూడా రాత్రి వరకు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఒకవేళ టైం తక్కువ ఉన్నప్పటికీ కూడా నైట్ వరకు కూడా ఎక్స్టెన్షన్ చేసుకుని పూర్తి స్థాయిలో అందరూ సభ్యుల ప్రమాణం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎస్ రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ.
మొత్తం మీద తమిళనాడు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో అడుగు పెట్టారు ముఖ్యమంత్రి విజయ్. పెరంబూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తిరుచి ఈస్ట్ లో మాత్రం ఆయన రాజీనామా చేయనున్నారు. ఇక విజయ్ తర్వాత టీవీకే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతుంది. పుట్రెం స్పీకర్ గా అత్యంత సీనియర్ అయినటువంటి ఎంవి కరుప్పయ్య సమక్షంలో కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీలోని సీఎం కుర్చీలో కూర్చున్నారు విజయ్. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి, అదేవిధంగా మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా ఒకవైపు సీనియర్లు, మరోవైపు మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి, దీంతో పాటుగా ప్రెజెంట్ ముఖ్యమంత్రి విజయ్. సో తాజాగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు సహా సభలో జూనియర్లు, సీనియర్లు మొత్తం మిళితమై ఉన్నారు. సో వీరందరి ప్రమాణ స్వీకారాలు ఈ రోజు రేపు కూడా కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో ఎల్లుండి బల నిరూపణకు గవర్నర్ తుదిరు గడువు ఇచ్చినటువంటి నేపథ్యంలో సో ఎల్లుండి సభ సమావేశం కానుంది. విజయ్ తన ప్రభుత్వం యొక్క బల నిరూపణను ఎల్లుండి శాసనసభలో నిర్వహించనున్నారు. అయితే విజయ్ ఒక్కసారిగా నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, ఈ రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి తీరు, శాసనసభకు ఆయన వచ్చినటువంటి వీడియో, సో ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఈ విజువల్స్ మొత్తం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.